సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలో ఘనంగా బక్రీద్ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హజ్ తీర్థయాత్రకు వెళ్లిన వారు మక్కా నుండి మదీనా మహమ్మద్ ప్రవక్త సమాధి ఉన్న నగరంను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం అలైహిస్సలాం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్ బలి ఇవ్వడానికి సిద్ధమవుతారు. ఆ సాంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. రంజాన్ లాగే బక్రీద్ పండుగను కూడా ఖుత్బా ధార్మిక ప్రసంగంతో ఈద్గాలో సామూహిక ప్రార్థనలు జరుపుతారు. ఆ తర్వాతనే వారు నెమరు వేసే జంతువులను ఒంటె, మేక, గొర్రె, ఎద్దు మాత్రమే కుర్బానీ బలిస్తారు. బలి ఇచ్చిన తర్వాత దానిని 3 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. కాగా బక్రీద్ పర్వదినం సందర్భంగా వల్లాపురంలో ముస్లిం సోదరులు బక్రీద్ ప్రార్థనలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. تقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب لا اله الا انت سبحانك اني كنت من الظالمين لا اله الا الله الحليم الكريم سبحان الله رب العرش العظيم صلى الله عليه وسلم برحمتك يا ارحم الراحمين والحمد لله رب العالمين. कलर के अरे रिपोर्टर अच्छा ना तेरे बात हम पढ़ते ना बात कर रहे हैं ईद मुबारक न्यूज़ మొత్తం కవర్ చేసేట్టున్నావు.